మార్కెట్ వీకెండ్ అనాలిసిస్ చేసుకొని మనం చాలా కాలం అవుతుంది. ఈ గ్యాప్ లో చాలా విషయాలు జరిగిపోయాయి. సరే, ఈ రోజు మార్కెట్ మాత్రం బాగా అందరిని టెన్షన్ పెట్టినట్టుగా కనిపించింది. దాదాపుగా మనకి 24,000 లెవెల్స్ ని మళ్ళీ బ్రేక్ చేసేసింది. గత వారంలో లాస్ట్ వీక్ లో కొంతవరకు మార్కెట్ రికవరీ, కొంత లాసెస్ నుంచి కూడా కొద్దిగా రికవర్ అవ్వడం, చాలా మంది ఇది కొంత హ్యాపీనెస్ ఇచ్చినప్పటికీ ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ మార్కెట్ లో సెల్ ఆఫ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. కానీ మార్కెట్ లో మోస్ట్ కామన్ గా ఇవాళ సర్క్యులేట్ అవుతుంది లేదా సర్క్యులేట్ అయ్యే విషయం ఏదైనా ఉంది అని అంటే ఇరాన్ అండ్ యుఎస్ రిలేటెడ్ పీస్ నెగోసియేషన్ అనేది ఫార్వర్డ్ కి వెళ్ళలేకపోవటం వల్ల ఈ రోజు మార్కెట్ పడిందని అందరూ చెప్తారు. కానీ అసలు రీజన్ అది కాదు. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ మేజర్ గా ఫాలో అవడానికి గల కారణం ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ దాదాపు ఒక్క రోజు మనకి 5% ఫాల్ అయితే కనిపించింది. మరి నిఫ్టీలో హెవీ వెయిట్ గా ఉండేటువంటి ఒక ఐటీ సెక్టర్ ఆ స్థాయిలో పడుతూ ఉంటే డెఫినెట్ గా మనకి డౌన్ సైడ్ పుల్ అవడానికి మార్కెట్ కూడా స్కోప్ దొరుకుతుంది. మరి అదేంటి, మరి అక్కడ ఇరాన్ అండ్ యుఎస్ కి రిలేటెడ్ ఎటువంటి పీ స్టాక్స్ కూడా జరగట్లేదు కదా అని చెప్పేసి అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ ఇండియాలో పెట్రోల్ ప్రైసులు పెరిగే అవకాశాలు ఉన్నాయా, ఎటువంటి కండిషన్స్ మార్కెట్ లో ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం యుఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్ న్యూస్ మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉండకపోవచ్చా, వీటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ రోజు ఒకసారి వీకెండ్ అనాలిసిస్ మనం గమనిస్తే మార్కెట్ అంతా ఒక సైడ్ ఉంటే మేబీ మనం ఈ రోజు మరొక వైపుగా ఉంటాం. దానికి గల కారణం ఏంటి అని అంటే అందరూ ఇరాన్ అండ్ యుఎస్ రిలేటెడ్ న్యూస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే నేను యాక్చువల్ రీజన్ ఏంటి అని వెతికే ప్రయత్నంలో గమనిస్తూ ఉంటే యాక్చువల్గా మార్కెట్ పట్టడానికి మీరు గమనిస్తే టెక్నాలజీ స్టాక్స్, టెక్నాలజీ ఈ స్థాయిలో కనుక పడకపోయి ఉండుంటే ఈ రోజు డెఫినెట్ గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇంత భారీ స్థాయి పతనం అయితే ఉండుండేది కాదేమో. మార్కెట్ లో రియాక్షన్స్ రావడానికి సహజంగా ఆ టైంలో ఏదైతే పెద్ద న్యూస్ ఉందో అది ఒక్కటే కారణం అని చెప్పేసి ఎవ్రీ వన్ విల్ స్పీక్ అబౌట్ దట్. కానీ మనం ఒక రియల్ రీజన్ ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనకి నిఫ్టీ 282 పాయింట్లు పడ్డట్టయితే ఇన్ఫోసిస్ ఒకటి దాదాపుగా 68 పాయింట్లు కాంట్రిబ్యూట్ చేసింది. హెచ్సిఎల్ టెక్ మనకి ఆల్మోస్ట్ ఇంకొక 17 పాయింట్లు కాంట్రిబ్యూట్ చేసింది. టెక్ మహేంద్ర, ఎల్టీ ఈ రోజు దాదాపుగా అన్ని బాగానే డౌన్ సైడ్ గుంజేసాయి మన మార్కెట్ ని. ఈ రోజు మనకి ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఎల్టీ ఇవి కనుక కొంచెం నార్మల్ గా ఉంటుంటే మరి 280 పాయింట్ల ఫాల్ అనేది మనం ఈరోజు డెఫినెట్ గా చూసుండే వాళ్ళం కాదు. మరి దీనికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు టెక్నాలజీ మన ఇంత పడిపోతుంది అని అంటే మరి నేను ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చాయి బాగానే ఉన్నాయి కదా అంటే ప్రాబ్లమ్ ఇస్ విత్ ద ఫ్యూచర్ గైడెన్స్. ఫ్యూచర్ గైడెన్స్ విషయంలో కొంచెం కాషియస్ గా కనిపిస్తున్నారు. దానివల్ల ఐటీ సెల్ ఆఫ్ జరుగుతుంది. నిన్న యుఎస్ మార్కెట్స్ లో కూడా ఇన్ఫోసిస్ ఏడియర్ దాదాపు 4% డౌన్ అయింది. ఇవాళ అక్కడ మనం దాన్ని ఫ్యాక్టర్ చేసుకున్నాం, అంతే తేడా. మరి అదేంటి, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాకి సంబంధించిన పెద్దతిని ఏం లేదా అని అంటే ఎస్, దేర్ ఆర్ న్యూస్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అట్ ద సేమ్ టైం మనకి అమెరికా లాంటి పెద్ద దేశానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి ట్రంప్ అంత పెద్ద స్థాయిలో కూర్చున్నటువంటి, సహజంగా ఆ చైర్ లో కూర్చున్న వాళ్ళని ప్రపంచానికే పెద్దని అంటారు. మరి ఆ పెద్ద మనిషికి అసలు పెద్దరికం అనేది తెలియదేమో. రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఒకరోజు ఇండియా చాలా గ్రేట్ కంట్రీ అంటాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ ఏదో ఒక ట్వీట్, ఇండియన్స్ అందరూ కూడా ల్యాప్టాప్స్ పట్టుకొని తిరిగే టెర్రరిస్టులు అంటాడు. మరి ఆయన మాటలు నమ్మే పరిస్థితుల్లో మరి ఎవరు ఉన్నారో లేదని ఐ డోంట్ నో. సో ఇక దానికి తగ్గట్టుగానే పీ స్టాక్స్ కూడా సాగుతున్నాయి. ఆ పీ స్టాక్స్ గతంలో జరిగిన వాటిని మనం చూసాం. లెబనాన్ మీద వాటి మీద అటాక్ చేయకూడదని చెప్పేసి ఇరాన్ పీ స్టాక్ ఒప్పందంలో ఉంది అని చెప్పారు. మరి వాళ్ళేమో అటాకులు కంటిన్యూ చేస్తారు. ట్రంప్ రోజుకు ఒక మాట మాట్లాడే పరిస్థితి. మొన్నటిదాకా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఇరాన్ కంట్రోల్లో పెట్టుకొని మేము బయటికి షిప్స్ వదలమని చెప్పారు. తర్వాత ఓకే, మేము ఎంతో కొంత ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాము, దానికి పీ స్టాక్స్ లో ఒప్పందం ఉంది అని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసేమో అది ఒప్పందం లేదంటారు. ట్రంప్ నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ ఏం చేస్తాడు, ఆల్ ఆఫ్ ద సడన్ ఆ క్రూడ్ ఆయిల్ బయటికి రానివ్వకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దాటిన తర్వాత రెండో అడ్డ కట్టేశాడు. మేము ఇక్కడి నుంచి దాటనీయమని మహానుభావుడు. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ పెరగడం తోటి మనకి నిన్న హెచ్ఎస్బిసికి సంబంధించిన రేటింగ్ అనుకుంటా మన ఇండియన్ మార్కెట్స్ ని డౌన్ గ్రేడ్ చేసేసాయి. ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ కనుక బాగా పెరిగిపోతూ ఉన్నాయనంటే ఇండియన్
ఎర్నింగ్స్ అనేవి ఇండియన్ కంపెనీస్ కి సంబంధించినటువంటి ఎర్నింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయని చెప్పేసి మాట్లాడారు. సరే ఎంత తగ్గుతాయి? అది కదా ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ ఒక్కటేనా తగ్గేది? ప్రపంచవ్యాప్తంగా ఇంకే కంపెనీస్ తగ్గవా? ఇంకా ప్రపంచంలో ఏ కంపెనీలు ఇంపాక్ట్ కావా? అదే కదా పెద్ద ప్రశ్న. ఒకవేళ క్రూడ్ ఆయిల్ 180 రూపాయలు డాలర్స్ పర్ బ్యారెల్ కి వెళ్ళినా కానీ మన ఎర్నింగ్స్ ఇంకా 10% మెయింటైన్ చేస్తాయి. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ప్రపంచంలో ఏ కంట్రీ మెయింటైన్ చేయలేదు. సరే డౌన్ గ్రేడ్ చేశారన్న సడన్ న్యూస్ వచ్చింది కాబట్టి హెచ్ఎస్బిసి సైడ్ నుంచి కొంత అది కూడా సెల్ ఆఫ్ కి కొంత ట్రిగ్గర్ అయి ఉండొచ్చేమో. బట్ ఐ డోంట్ థింక్ అది కూడా పెద్ద స్థాయి ఇంపాక్ట్ అనేది కూడా కేవలం టెక్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ గానే చూడాలి. సో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇంత స్థాయిలో పెరిగిపోతూ ఉంటే ప్రభుత్వం ఎంత కాలం భరిస్తుంది? పెట్రోల్ ప్రైజులు, డీజిల్ ప్రైజులు ప్రజల మీదకి భారాన్ని మోపకుండా అని అంటే అదే పెద్ద విషయం. నేను ఆల్ ఆఫ్ ద సడన్ న్యూస్ సర్క్యులేట్ అయింది 25 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద రేట్లు పెంచుతారు అని చెప్పేసి. ఇప్పటిదాకా పెంచకపోవడానికి కారణం మేబీ దట్ వాజ్ అ పొలిటికల్ స్టాండ్. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో కనుక పెట్రోల్ డీజిల్ భారాన్ని కనుక ప్రజల మీదకి మోపితే ఎలక్షన్స్ ఓడిపోతారన్న భయం ఉండొచ్చేమో కాక. సో పెంచలేదు. ఆ న్యూస్ వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ సైడ్ నుంచి, మేము పెంచము అని. బట్ వీ కాంట్ ట్రస్ట్ ఇట్. సరే నిజంగానే ఒకవేళ పెంచకుండా వాళ్ళే భరిస్తున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ఎక్స్ట్రా ప్రైస్ వాళ్ళు పే చేయాలి కదా. ట్యాక్స్ రూపంలో రావాల్సినటువంటి ఇన్కమ్ ప్రభుత్వానికి రాకపోతే మరి ఫిజికల్ డెఫిషియట్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? గవర్నమెంట్ క్యాపెక్స్ ఎట్లా పెడుతుంది? స్పెండింగ్ ఎట్లా చేస్తారు? అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? సరే అట్లా కాదు కదా అని చెప్పేసి ఒకవేళ ప్రజల మీదకి మోపే ప్రయత్నం చేస్తే వెంటనే ఇన్ఫ్లేషన్ షూట్ అవడం మొదలు పెడుతుంది. ఆ ఇన్ఫ్లేషన్ ఎంతలా అంటే ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? సహజంగా మన క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే ఏమవుతుంది? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ లో రా మెటీరియల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఎవ్రీథింగ్. మీ గోయింగ్ టు స్కూల్, మై కిడ్స్ గోయింగ్ టు స్కూల్, మీ కమింగ్ టు ఆఫీస్, ఎవ్రీవన్, అందరు ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి, అమాంతం పెరిగిపోతాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ దెబ్బతింటది భారీగా, అగ్రికల్చరల్ వ్యవస్థ దెబ్బతింటది భారీగా. ఖర్చులు పెరిగిపోవడంతో వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది కదా వాళ్ళకు కూడా. ఎట్ ద సేమ్ టైం మనకి ఈ సంవత్సరంలో వర్షాలు సరిగ్గా ఉండకపోవచ్చు అనే ఒక ఫోర్కాస్ట్ కూడా ఉంది. ఒకవైపు క్రూడ్ ఆయిల్ యొక్క ధరలేని ఆకాశాన్ని అంటేస్తున్నాయి. ఆ భారాన్ని ప్రజల మీద మోపితే మళ్ళీ దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఈ సంవత్సరం పంటలు పెద్ద ఎత్తున పండకపోవచ్చు, వర్షాలు కొద్దిగా ఇంపాక్ట్ చేయొచ్చు మన భారతదేశాన్ని, తక్కువగా ఉండొచ్చు అనే ఒక న్యూస్ కూడా వింటున్నాం. సో ఇదంతా ఇన్ఫ్లేషన్ ని పంచి మళ్ళీ కొద్దిగా మన ఇండియన్ ఎకానమీ మీద స్ట్రెస్ ని బిల్డ్ చేసి మళ్ళీ కంపెనీల యొక్క నంబర్ ని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. సో నిజంగా ఇదంతా జరిగితే మరి ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితులు ఏంటి? మన పెట్టుబడుల పరిస్థితులు ఏంటి? ఇక మన పెట్టుబడులని గల్లంత అయిపోయినట్టేనా? ఇదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనుక తగ్గింది అనుకోండి, ఇక ఈ ప్రాబ్లం లేదు. క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతుందా తగ్గదా, మనం ఈ రెండు విషయాల గురించి మనం ఒకవేళ తగ్గకపోతే ఏం జరుగుతుందో మాట్లాడుకున్నాం. తగ్గడానికి ఉన్న ప్రాబబిలిటీస్ కూడా మాట్లాడుకోవాలి కదా. నాట్ ఓన్లీ బ్యాడ్, గుడ్ కూడా మాట్లాడుకుందాం. తగ్గడానికి ఉండే ప్రాబబిలిటీస్ ఏంటి అని అంటే, అమెరికాలో కూడా నవంబర్ లో వాళ్ళకు కూడా కొన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్, మేబీ సెనెట్ ఎలక్షన్స్ అనుకుంటాను కదా, ఐ డోంట్ నో కరెక్ట్ గా ఎలక్షన్స్ ఏవో రాబోతున్నాయి. చరిత్ర ఏం చెప్తుందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎక్కువ ఉన్న ప్రతిసారి అధికార పార్టీ ఓడిపోతుంది అని. ఒకవేళ అధికార పార్టీకి గనక ఓడిపోవడం జరిగింది అని అంటే వాళ్ళకి పవర్ తగ్గుతుంది. పవర్ తగ్గితే ఏమవుతుంది? ట్రంప్కి అసలు నచ్చదు. అసలుకే నోబెల్ ప్రైజ్ కోసం ఆయన నామినేట్ చేసుకొని అందరి బాగా ప్రెషర్ పెట్టి యుద్ధాలు చేస్తున్నాడు కదా. హీ కాంట్ టేక్ ఇట్. మేబీ దానికోసమైనా సరే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ని కొద్ది కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం ఆయనకంతటా ఆయనే చేస్తాడు అనుకుంటున్నా. హీ క్రియేటెడ్ ద ప్రాబ్లం అండ్ హీ విల్ ఓన్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నా. ఇది ఎక్కువ రోజులు ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ని ఆకాశంలో మెయింటైన్ చేయడం వల్ల అటు అమెరికాకి మంచిది కాదు, ఆయన సీటుకి కూడా మంచిది కాదు. ముందు ఆయన సీటుకి పవర్ ఉండాలి కదా. ఆయన సీటుకి పవర్ ఉంటేనే కదా నేను ట్రంప్ని, నేను అమెరికాకి అధ్యక్షుని అని చెప్పేది. ఆయన సీటుకి పవర్ కాపాడుకోవడం కోసమైనా కానీ ఈ విషయాన్ని తొందరలోనే దాన్ని సబ్సైడ్ చేస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు సబ్సైడ్ అవ్వాలి ఇష్యూ అని అంటే మొత్తం అమెరికానే లొంగిపోతుందా అని అంటే అటువంటి కండిషన్ ఏం కాదు. ఇరాన్ సైడ్ నుంచి కూడా కొన్ని డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. ఆ డెవలప్మెంట్ ఏంటి అని అంటే, మనకి ఈ పీస్ టాక్స్ చేయడం కోసం ఒక కమిటీ, ఒక కూటమిలాగా ఉంటది కదా. ఆ కూటమిలో మనకి ఇరాన్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి స్పీకర్ ఉన్నారు. యాక్చువల్ గా బాగా స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతుంది ఆయనే. ఆ కూటమిలో దాని ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నాడు. ఆయన కొద్దిగా లిబరల్ గా ఉన్నాడు. ఈ ప్రాబ్లం అర్జెంట్ గా సాల్వ్ చేయాలి, లేకపోతే ఇది పెద్ద ఇష్యూ అవుద్ది అని.
సో బేసిక్ గా స్ట్రిక్ట్ గా ఉండేటువంటి ఆ పార్లమెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో ఆయన రాజీనామా చేశారు. సో ఇది అమెరికాకి కొద్దిగా ఫేవరబుల్ గా మారే అవకాశం ఉంది. ఒకరు తగ్గుతున్నారు. సో అమెరికాకి ఫేవర్ ఎవరికి ఫేవర్ అని తీసి పక్కకు పెడితే ఒకరు తగ్గుతున్నారు. గొడవ సద్దుమణగాలంటే ఏంటి, ఒకరు తగ్గాలి. మేబీ వీళ్ళు తగ్గచ్చేమో, వీళ్ళు తగ్గుతున్నామని అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కానీ తగ్గచ్చేమో అన్న పరిస్థితులు అయితే అక్కడ క్లియర్ గా కనపడుతున్నాయి. ఒకవేళ తగ్గారే అనుకోండి, అప్పుడు వీళ్ళు మేబీ టోల్ కలెక్ట్ చేయొచ్చేమో. ఏదో $2 బిలియన్ ఏదో పర్ ట్యాంక్ ఏదో అన్నారు కదా, షిప్ పాస్ అవ్వాలంటే మేము టోల్ కట్టాలి మాకు అని. సరే 2 బిలియన్ కాకపోతే 1 బిలియన్ కడతారేమో, పక్కన పెట్టి. ముందు అమెరికా ఇంకో అడ్డు కట్టేసింది కదా, మీరు అక్కడ వదిలే మేము ఇక్కడ వదలమని చెప్పి. కొద్దిగా ఆ విషయం కొద్దిగా సబ్సైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక $1 బిలియన్ $2 బిలియన్ టోల్ కట్టినా కానీ $100 దగ్గర అయితే అక్కడ క్రూడ్ ఆయిల్ ఉండదు కదా, క్రూడ్ ఆయిల్ ముందు కంట్రోల్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. క్రూడ్ ఆయిల్ కంట్రోల్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. అంత దూరం తీసుకొని పోరు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. యుద్ధం అంటూ జరిగింది అని అంటే దెర్ ఇస్ నో విన్నర్, దెర్ ఆర్ ఓన్లీ లూజర్స్. ఏదో చెప్పుకోవడానికి సాటిస్ఫాక్షన్ గా నేను గెలిచానని చెప్పుకుంటారు కానీ ప్రాక్టికల్ దెర్ ఆర్ ఓన్లీ లూజర్స్ ఇన్ దిస్ గేమ్. సో ఆ ప్రాబ్లం నుంచి సార్ట్అవుట్ చేసుకోవడం కోసమైనా సరే అటు ఇరాన్ కూడా ఇప్పుడు ఒక మెట్టు తగ్గచ్చు, అమెరికా కూడా ఒక మెట్టు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళు క్లియర్ గా ఆల్రెడీ తగ్గారు. వాళ్ళు సీజ్ ఫైర్ ని వితౌట్ ఎనీ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మేబీ ఓవర్ ద వీకెండ్ మంచి మంచి న్యూస్ కూడా రావచ్చు, గ్యాప్ అప్ అవ్వచ్చు, వీ డోంట్ నో. అదేటైనా మన యుద్ధాన్ని ప్రిడిక్ట్ చేయడం మన చేతుల్లో లేదు. బట్ ఐ డోంట్ థింక్ దిస్ విల్ కంటిన్యూ ఫర్ ద లాంగర్ టైం. అట్ ద సేమ్ టైం అది ఇంకొక విషయాన్ని గమనిస్తున్నాం, మార్కెట్ లో అన్సర్టనిటీని. ఎఫ్ఐఎల్ తో పాటుగా డిఐలు కూడా అమ్మేస్తున్నారా? ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి? ఇక భయపెట్టాలి బోల్డ్ మంది తయారయ్యారు మార్కెట్ లో. ఎఫ్ఐఏలు అమ్ముతున్నారు. ఎస్, పోయిన నెలలో హిస్టారిక్ 1,23,000 కోట్లు ఒక్క నెలలో అమ్మి పడేశారు. దారుణమైన సెల్లింగ్ అసలు. ఈ నెల కూడా 43,000 కోట్ల దాకా అమ్మేసినట్టున్నారు. డిఏలో ఒక 2-3 రోజులు వాళ్ళతో పాటు జాయిన్ అయినట్టుగా కనిపించింది. కానీ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి, కంపెనీల యొక్క గైడెన్స్లు వస్తున్నాయి, రాజకీయ పరిణామాలు మారే ప్రపంచవ్యాప్తంగా. మరి ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు డిఐలు రీబ్యాలెన్సింగ్ ఆఫ్ దర్ పోర్ట్ఫోలియో చేస్తారు కదా. స్టాక్స్ నమ్మి మళ్ళీ కొత్త స్టాక్స్ కొనటము అలానే పెడుతూ ఉండరు కదా. రీబ్యాలెన్సింగ్ ఇస్ నీడెడ్. మనకి రిటర్న్స్ రావాలంటే రీబ్యాలెన్సింగ్ చేయాలి వాళ్ళు. ఐ సీ దిస్ సినారియో యాజ్ ఓన్లీ రీబ్యాలెన్సింగ్ సినారియో. అక్కడ అమ్ముకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు. డిఎల్ ఎక్కడికి వెళ్తారండి? డిఎల్ దగ్గరికి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అందరం? పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్ లోకి టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. దే విల్ నాట్ గో ఎనీవేర్. వాళ్ళు అమ్మరు. మేబీ రీబ్యాలెన్సింగ్ ప్రాసెస్ అయ్యి ఉండొచ్చేమో, అంతే. దాని అంతే చూడాలి. పెద్ద స్థాయిలో ఏదో దెబ్బ పడిపోతుంది నో. భయపెట్టే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, వాడని భయపడద్దు. మార్కెట్ వాల్యుయేషన్స్ బాగున్నందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. రకరకాల కథనాలు వస్తూనే ఉంటే వాటన్నిటిని ఇగ్నోర్ చేయండి. ప్రైస్ బాగుంది, ధర బాగుంది, హ్యాపీగా కొనుక్కొని ఇన్వెస్ట్ చేసి వదిలేసేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.